వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యల సాధనకై విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ చేపట్టిన సమ్మె నేటికి 6వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 8వ తేదీ నుండి ఆర్టిజన్లు శాంతియుత నిరసనలు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంపై జేఏసీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాకముందు ఆర్టిజన్ల సమస్యలపై గల్లమెత్తిన నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మౌనం పాటించడంపై కార్మికులు మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలకు విస్మరించి తమ పొట్ట కొడుతున్నారని వారు ధ్వజమెత్తారు. విద్యా అర్హత ఆధారంగా అర్హులైన ఆర్టిజన్ల ఉద్యోగులందరికీ కన్వర్షన్ ప్రక్రియను చేపట్టాలి. ఆర్టిజన్లకు ప్రస్తుతం ఉన్న O&M పాత ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ ను వెంటనే అమలు చేయాలని అన్నారు. TGNPDCL మరియు TGSPDCL లలో పనిచేస్తున్న అన్మాన్డ్ వర్కర్స్ వెంటనే ఆర్టిజన్లుగా గుర్తించి విలీనం చేసుకోవాలని అన్నారు. 2016 డిసెంబర్ 4 కంటే ముందు నుండి అన్ని అర్హతలు ఉండి ఇప్పటి వరకు అవుట్సోర్సింగ్ లో కార్మికులుగా కొనసాగుతున్న వారిని ఆర్టిజన్లుగా పరిగణించాలని అన్నారు. పీ స్ట్రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని, రాబోయే 2026 వేతన సవరణ PRCలో సకాలంగా అమలు చేయాలని అన్నారు. తమ డిమాండ్లను నెరవేరే వరకు పోరాటం ఆపేదే లేదని, ప్రభుత్వం దిగి రాకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు జరపాలని వారు డిమాండ్ చేశారు. స్టాండింగ్ ఆర్డర్ వెంటనే రద్దు చేయాలి. స్టాండింగ్ ఆర్డర్ వెంటనే స్టాండింగ్ ఆర్డర్ వెంటనే స్టాండింగ్ ఆర్డర్ వెంటనే సాధిస్తాం. కన్వర్షన్ సాధిస్తాం. సాధిస్తాం కన్వర్షన్ సాధిస్తాం. సాధిస్తాం సాధిస్తాం కన్వర్షన్ సాధిస్తాం. సాధిస్తాం సాధిస్తాం కన్వర్షన్ సాధిస్తాం. సాధిస్తాం సాధిస్తాం కన్వర్షన్ సాధిస్తాం. ఆర్టిజన్ ఐక్యత వర్ధిల్లాలి. ఐక్యత ఐక్యత ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, యజమాన్యం ఉండి వైఖరి, యజమాన్యం ఉండి వైఖరి, యజమాన్యం ఉండి వైఖరి. ఆర్టిజన్ వద్దురా కన్వర్షన్ వద్దురా. ఆర్టిజన్ వద్దురా కన్వర్షన్ వద్దురా. కన్వర్షన్ వద్దురా. ఆర్టిజన్ వద్దురా కన్వర్షన్ వద్దురా. ఆర్టిజన్ వద్దురా కన్వర్షన్ వద్దురా. ఆర్టిజన్ వద్దురా కన్వర్షన్ వద్దురా. ఆర్టిజన్ వద్దురా కన్వర్షన్ వద్దురా. ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో. ఈరోజు తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ ఆర్టిజన్ ఎంప్లాయీస్గా ఏర్పడి దాదాపుగా గత నెలల్లో కూడా మనం ఏదంటే ధర్నాలు మనం చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఆ ధర్నాలో ప్రభావం మనకి ఏదంటే ఒక్కో రోజు అంటే డివిజన్ ఆఫీస్ కాడ ప్లస్ ఇంకోటి ఏంటంటే సర్కిల్ ఆఫీస్ కాడ ఇవన్నీ సర్కిల్ ఆఫీస్ మా డివిజన్ కాడ డివిజన్ ప్లస్ సర్కిల్ ఆఫీస్ కాడ ధర్నాలు చేసుకుంటున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే 2 తారీఖు నుంచి మనం సమ్మె పోవడం కూడా మనకు జరిగింది. ఆ 2 తారీఖు కూడా ఎటువంటి స్పందన మనకు రాకపోతే కూడా మనకేంటంటే వరంగల్ కూడా మనకు స్పందన వస్తాయి అనుకున్నాము. కానీ యజమాని నుంచి మనకు స్పందన రాలేదు, గవర్నమెంట్ నుంచి మనకు స్పందన రాలేదు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో మన సమ్మెకు పోవడం కూడా జరిగింది. ఈ సమ్మె చేయడం వల్ల కూడా గతం 5 రోజులు కూడా సమ్మె చేస్తాము. ఈరోజు 6వ రోజు కంప్లీట్గా చేసుకోకపోతున్నాము. కానీ ప్రభుత్వం వంటి వైఖరి నుంచి మనకేంటంటే ఎటువంటి మనకు స్పందన లేదు. కాబట్టి ఆ స్పందన మాకు ఏంటంటే 18,000 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు తెలంగాణలో. ఈ తెలంగాణలో 19,000 కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని మన ఒకటే కోరిక ఉంది. కాబట్టి వాళ్ళందరినీ ఏపీఎస్సీబీ రూల్స్ ప్రతి ఒక్కరు అమలు చేయాలని మేము గవర్నమెంట్ కోరుతా ఉన్నాము. కానీ గవర్నమెంట్ కూడా మొండి వైఖరి ప్రవేశిస్తూ ఇక మనకేంటంటే కేటీపీఎస్లో కూడా మనకు ధర్నా కార్యక్రమం చలో కేటీపీఎస్లో మనం పోవడం కూడా జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ఈరోజు పెద్ద ఎత్తున కూడా మన సంఘాలు కూడా అక్కడ మద్దతు తెలుపుతూ ఉన్నాయి. అక్కడ 1104 కానీ 307 కానీ మిగతా సంఘాలు కానీ జేఏసీ కానీ అన్నీ కూడా మన సంఘాలు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం ఇంకా సంఖ్యాబలం పెంచుతూ ఉన్నాం. కాబట్టి ఆ సంఖ్యాబలంగా పెంచుకున్న తర్వాత కూడా మనకేంటంటే ఇక్కడ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళు న్యాయమైన డిమాండ్లు కోరుతారు. కాబట్టి వీళ్ళ కంపల్సరీగా పర్మనెంట్
ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పి కూడా ఇప్పుడున్న ప్రెసిడెంట్గా ఉన్నట్టు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళకి మెమోరాండం ఇచ్చడం కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా అనుకూలంగా స్వానుకూలంగా ప్రవర్తించి మేము కూడా సీఎం దృష్టికి తీసుకుపోతామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే ఈరోజు 6వ రోజు కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి 6 రోజు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పటికైనా సరే గవర్నమెంట్ మా చర్చలకు పిలిపించి మా సానుకూలమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా చేస్తే మాకు ఇంకా, ఎందుకంటే ఇంకా 18,000 కాంట్రాక్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పేరు చెప్పుకొని మేము ఇప్పటికైతే మనం ముందుకు పోవడం కూడా మనకు జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా గవర్నమెంట్ స్పందించి మీ వంతుగా మేము ఏం చేయాలో మేము చేస్తూ ఉన్నాము, మీ వంతుగా మీరు చేస్తే కూడా మేము ఇంకా హ్యాపీగా ఉంటాము అని వాళ్ళే కాబట్టి కుటుంబాలు కూడా మేము బాగుపడే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇక్కడ ఈ జేఏసీ తలపెట్టిన కూడా ఏంటంటే ఆ జేఏసీ నిర్ణయం మేరకు మనకి ఏవైతే ఉన్నాయో ఆ జేఏసీ నిర్ణయం తలపెట్టినటువంటి కార్యక్రమాలు అన్ని చేసుకుంటున్నాం కాబట్టి ఆ జేఏసీ కూడా మేము సానుకూలంగా స్పందిస్తుంది. కాబట్టి ఈరోజు కూడా ఏంటంటే లేబర్ కమిషన్ దగ్గర కానీ తర్వాత మన విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ కాకుండా తర్వాత అధికారులతో కాబట్టి ఈరోజు చర్చలు కూడా జరుగుతున్నాయని మేము వినుకొచ్చింది. కాబట్టి చర్చలు సఫలం కావాలని చెప్పి మేము కోరుతున్నాము. ఓకే, మాకు న్యాయమైన డిమాండ్లు ఏమనంటే కన్వర్షన్ ఏపీఎస్సీబీ రూల్స్ ఏవైతే ఉన్నాయో గతంలో గతంలో ఉన్నట్టు అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఏవైతే ఫెసిలిటీస్ కల్పిస్తున్నాయో మాకు కూడా అదే కల్పించాలని చెప్పి మనం కోరుతా ఉన్నాము. తర్వాత విద్యార్హతను బట్టి కూడా మనకు ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి మనం కోరుతా ఉన్నాము. తర్వాత పీసీఐడి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆర్టిజన్గా గుర్తించాలని చెప్పి మనం కోరుతున్నాము. కాకపోతే ఇంతకుముందు ఆర్టిజన్ కార్మికులు కాకముందు అంటే గుర్తించక ముందు కూడా వాళ్ళు కూడా దాదాపు 160-170 మంది వరకు మిగిలిపోయారు. కాబట్టి వాళ్ళను కూడా ఆర్టిజన్గా కన్వర్ట్ చేయాలని చెప్పి కూడా మా యొక్క డిమాండ్లను మాత్రం మేము కోరుతాము. 2017లో కూడా మమ్మల్ని ఏంటంటే అబ్జెక్షన్ చేసుకున్న వాస్తవం అని. కాకపోతే ఫస్ట్ ఇచ్చిన లెటర్ టీఓ ప్రకారంగా ఒక లెక్క ఉండే, తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సెకండ్ టీఓ ఇచ్చిన తర్వాత మళ్ళీ లెక్క ఇంకోటి మారింది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన టీఓనే మాకు చాలా మంచి ఉంది. కానీ సెకండ్ ఇచ్చింది మనకి ఏంటంటే అబ్జెక్షన్ అంటే ఇంతకుముందు గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న వాళ్ళని కూడా డైరెక్ట్ అకౌంట్లో వేయకుండా త్రూ ప్రాపర్ ఛానల్ అంటే మీడియేటర్ ఉంది కాబట్టి మీడియేటర్ నుంచి తీసుకొచ్చి డైరెక్ట్ మేము డిపార్ట్మెంటే అమౌంట్ వేస్తాం కాబట్టి అట్లా అబ్జెక్షన్ చేసుకున్నామని చెప్పి గత ప్రభుత్వం కూడా చెప్పడం మనకు జరిగింది. కానీ అది కూడా ఏంటంటే గత ప్రభుత్వం చేసేది ఏంటంటే మీకు 5 సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా మేము ప్రమోషన్ ఇస్తాము. గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 2 కానీ గ్రేడ్ 3 కానీ ఇట్లా గ్రేడ్ వైజ్గా మీకు ప్రమోషన్ ఇచ్చుకుంటూ కూడా మేము షాలు కూడా వేస్తామని చెప్పింది కూడా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి మన ప్రమోషన్స్ లేవు, ఇక్కడ షాలు పెరగలేదు, ఒక డిఏ లేదు, ఏ లేదు. అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎట్లా పెరుగుతున్నాయో మాకు కూడా అదే పెరుగుతుందని చెప్పి అప్పుడున్న గవర్నమెంట్ అనే హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు అటువంటి హామీ కూడా మనకి ఇవ్వలేదు. కాబట్టి గత ప్రభుత్వం చేసిన పొరపాటు ఈ గవర్నమెంట్ కూడా చేస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటికైనా ఇంతకుముందు బట్టి విక్రమార్ కానీ మన రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో మెమోరాండం మనం ఇవ్వడం కూడా జరిగింది. అటువంటి సంఘటనలు మనకి ఏంటంటే మా ప్రభుత్వం వస్తే మేము కూడా 100% మేము న్యాయం చేస్తాం మీకు ఆర్టిజన్లకు అని చెప్పడం మాకు చెప్పడం జరిగింది. అదే బేసిక్ తోటి ఈరోజు మనం ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. కానీ ఇప్పటికే గవర్నమెంట్ కూడా మొండి వైఖరి వర్తిస్తుంది. గత ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నా ఈ గవర్నమెంట్ అదే విధంగా చేస్తున్నామని మేము అనుకుంటాము. కానీ దీనికి భిన్నంగా కాకుండా ఇప్పుడు మేము పూర్తి మద్దతుగా పాత గవర్నమెంట్ విడిచిపెట్టి ఈ కొత్త గవర్నమెంట్ ఎన్నుకోవడం తర్వాత కూడా ఇప్పుడు కూడా అదే విధంగా మీరు ప్రవర్తిస్తే ఆ కాంట్రాక్టర్ కాబట్టి ఎక్కడ పోవాలి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించి మా న్యాయమైన డిమాండ్లను మా న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ఇంకా చెల్లించకపోతే ఇప్పటికైనా సరే 6వ రోజు అయింది కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఏ జిల్లాలో కూడా 95% కూడా ఇప్పటికీ సమ్మెలో ఉన్నాము. ఏ ఒక్కరు కూడా విధులు కూడా నిర్వహించడం లేదు. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇదే లాస్ట్ చివరి సమ్మె అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటికీ దాదాపుగా 40 నుంచి 40 సంవత్సరాల పైబడిన ఏజ్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సాధించకపోతే లైఫ్లో మనం ఎప్పుడు సాధించలేము. ఇదే చివరి కాబట్టి ఇకనైనా గవర్నమెంట్ స్పందించాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. జడ్చర్లలో ఘనంగా బీజేపీ మండల ప్రశిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026లో భాగంగా సోమవారం జడ్చర్ల రూరల్ మండలం స్థాయి ప్రశిక్షణ శిబిరాన్ని స్థానిక ఏఎస్ఆర్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజేష్, రమేష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో శిక్షణ తరగతులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి, బాల త్రిపుర సుందరి, ముచ్చర్ల జనార్దన్ రెడ్డి పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు యాట రామకృష్ణ అధ్యక్షత వహించగా మండల ప్రధాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్లు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. డ్రైనేజ్ చేసి చాలా గొప్ప పని చేస్తున్న ఆనంద్ అభినందించాలి. ఆనంద్ అది పక్కన పెట్టేసేలాగా నీ సంఘం చూస్తా, నీ అంత చూస్తా, నీ సంఘం చెప్తా, నీకు బిల్లు రాని అని చెప్తా ఉంటాడు. బిల్లు నీ చేసమ్మ దిగొచ్చిస్తుంది. బిల్లు ఎక్కడ పోదు. బిల్లు బరాబర్ పనిచేసే వాళ్ళకి మాత్రం వస్తుంది. నీలాగా అబద్ధాలు చెప్పి అని చేయొచ్చు వాళ్ళకి బిల్లు తెప్పిస్తూ ఇలా ఇసుక గురించి మాట్లాడడం, ఒక గంప ఇసుక అక్రమంగా తరలించాలని చెప్పినాం. ఇలా టిప్పర్లు పెట్టేసి 100 టిప్పర్లు 1000 టిప్పర్లు తరలిస్తా ఉన్నాం. అది కూడా మానుకో. ఇవన్నీ కూడా నిలదీయాలి. ఇది సభ కాదు, ఇది మీటింగ్ కాదు, మనందరం చర్చించవలసిన విషయాలని చెప్తా ఉన్నాం. ఇలా మార్పు అని చెప్పి ఏం చేసాడు, వైన్ షాప్లు లేకుండా చేస్తానని చెప్పిండు. గల్లీలో షాపులలో వైన్ షాప్లు నడవనీయలు, లిక్కర్ బాటలు దొరికితే నాకు చెప్పండి 10,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తా అని చెప్పడం జరిగింది. ఈయన ఉన్న చాలా మంది ఫోన్ చేసాం, ఫోన్ స్విచ్ ఆఫ్, 10,000 లేవు, ఫోనే లేదు, తప్పైందని చెప్పడం జరిగింది. అంటే నీతోటి మార్పు తేవడం కాదు, ఉన్నదాన్ని ఖరాబ్ చేసే దిశగా నువ్వు పరిగెడతా ఉన్నావు. ఇప్పుడు మా ఊరు ముచ్చర్లపల్లి 10 సంవత్సరాల కింద మా ఊర్లో మేము సీసీ రోడ్లు 100% కంప్లీట్ చేసుకున్నాం. డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. మండలం డ్రైనేజ్ మా ఊర్లో. ఇలా మా ఊర్లో ఎవరైనా సర్పంచ్ వస్తే పని చేయడానికి ఏం లేదు. మరి ఏం అనిపిస్తుంది మేడిపల్లిలాగా ఈయన ఏం చేసిండు? మన ప్రాంతవాసి, మన దగ్గర జెడ్పీటీసీగా ఉన్నాడు. 2006లో సర్పంచ్ అయిన జెడ్పీటీసీ, నేను గెలిపిస్తున్న జెడ్పీటీసీ అయ్యారా అంచెలంచెలుగా తొక్కుకుంటూ పోయి సీఎం అయినా అని చెప్తున్నా. ఆ పదం కూడా చెప్పదు. తొక్కింది ఎవరు? ఏదో తూతు మంత్రం కాకుండా నిలబడి ఒక్కొక్క దగ్గర వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు కానీ, మోసపూరిత హామీలు కానీ ఇవన్నీ కూడా మనం బయట పెట్టి ఒక్కొక్క పోయినమంటే ఒక కుటుంబంలో 6 రోడ్లు 10 రోడ్లు 6 మంది 10 మంది ఉంటే 5 మంది 4 చెప్తున్నా సరే వాళ్ళని కలిసి ప్రభుత్వం మీద ఉండదే చెప్పాలి. లేదు అవసరం లేదు. ఇప్పుడు మాట్లాడడం లేదు, అబద్ధం ఉందని చెప్పినాక అన్ని నిజంగా చెప్పినారు. ఇప్పుడు చూస్తుంటే మాత్రమే చెప్పినా. ఇవన్నీ నిలదీస్తే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా విజయం వైపు పోతామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు ఉద్యమం చేయండి ఏది రాలే. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర బీజేపీ పార్టీ ఉంది. ఆ తర్వాత ఇలా మున్సిపాలిటీలో ఇప్పుడున్న మన జడ్చల్లో మున్సిపాలిటీలో కూడా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ పనులను రాసుకొని కౌన్సిలర్గా ఎంతమంది ముందుకు వస్తుందో అంతమందిని కూడా ఒక మీటింగ్ పెట్టుకోవాలి. మనం సమస్యల మీద పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను వీధులలో తిరగకుండా తరిమి కొట్టాలి. ఇప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి పాలన మనకు వాగ్దానాలు ఎన్నో చేసింది, ఒకటి కూడా నెరవేర్చలేదు. అవన్నీ చెప్తుంది. పత్రికా విలేకరులు రాశారు పత్రికలలో, టీవీలలో మొత్తుకున్నారు, అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఎవరేం చేసుకున్నా మాకు ఇది ముడుతుంది తప్ప బిల్లు వచ్చే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. ఈ విషయం మీద ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. అది మాత్రం నిజం చెప్పాడు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో తిరిగి చెప్పులు అరిగిపోతున్నా కానీ అభివృద్ధి లేదు. ఏదైనా పని చేస్తే ఏ శాఖ పైన నిధులు లేవు, లంచాలు ఇస్తే తప్ప పనులు అయితే లేవు, బిల్లు వస్తే కట్టి చెప్పాడు ఎమ్మెల్యే గారు. దీంట్లో అప్రిషియేట్ చేయాలి, సపోర్ట్ కూడా ఒకసారి ఎమ్మెల్యే గారు, ఎందుకంటే నిజం చెప్పాడు కాబట్టి. ఇట్లా అభివృద్ధి లేదు, వనరులు లేవు, ఒక ఇన్కమ్ జనరేట్ చేసుకునే తెలివి లేదు గవర్నమెంట్కి. ఇవాళ బీజేపీ మీద మాట్లాడుతున్నారు. కొనే పరిస్థితుల్లో గవర్నమెంట్ లేదంట. దిగుబడి తగ్గడానికి యూరియా బంద్ చేసిందంట సప్లై. ఇది కూడా ఒక రకమైన మోసం. ఇది అందరూ తెలియని విషయం. యూరియా కొరత, ప్రతి ఒక్కటి రైతులకు సంబంధించిన అన్ని కొరతలు నేను కొన్ని ఆశ చెప్పేసరికి అమాయక జనాలంతా ఓట్లేసి మార్పు అంటే ఇంకోసారి వచ్చేది లేదు, చేసేది లేదు. ఈ 5 దొరికినంత చూసుకోవాలి, ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి, దంచుకోవాలి. ఇది ఇల్లు వేసుకున్న పని. ఎక్కడైనా సరే 4 దిక్కులు ఉంటాయి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. రేవంత్ రెడ్డి గారికి 8 దిక్కులు ఉన్నాయి. 7 మంది అడగంగా ఉన్నారు. వాళ్ళ పిల్లలకి అందరూ 50 మంది దిక్కు ఉంటుంది. తలా ఒక మండలం పెంచుకోవచ్చు. ఇప్పుడు స్టేట్ వాళ్ళు
ఒక దిశ కాదు, ఒక మండలాన్ని మంచిగా చూసుకోవచ్చు. ఎకరా 2 ఎకరాల కుటుంబం అవుతుంది కుటుంబం. నేను కళ్ళారా చూసిన కళ్ళ గుర్తులా. ఇవన్నీ చాలా గవర్నమెంట్, చాలా చాలా రాష్ట్రాలు ఇవన్నీ కూడా మనం పబ్లిక్లో తీసుకెళ్ళాలి. మన జడ్చర్లకు సంబంధించి పాదయాత్రకు అధ్యక్షుల వారు ఆలోచించి టైం ఇస్తే పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామంలో మనం మీటింగ్ పెట్టి పబ్లిక్ అందరూ చెప్పి ఈ ఉద్యమం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇలా కేసీఆర్ గవర్నమెంట్కి గతంలో చూసినట్టయితే చేసి అయిపోయింది వాళ్ళ పని. ఇలా వాళ్ళ కుటుంబంలోనే పంచుకుంట్లో తేడా వచ్చి ఎవరికి వాళ్ళు పీకుతారు కేసీఆర్. మళ్ళీ ఆయన పాదయాత్ర చేస్తాడంట. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చెప్పి వచ్చినాం. ఫస్ట్ టైం 5 ఏళ్ళు సరిపడేంత రెండోసారి నీకు అవకాశం ఇస్తే అప్పుల తెలంగాణ చేసేసి మసిముసి బారడిగా చేసి ఇలా మేడిపడులాగా తయారు చేసేసి ఇలా దిగిపోయినావు. ఇలా నువ్వు ఓడిపోయి బతికిపోయినావు. ఈ రోజు నువ్వు పరిపాలించుంటే ఇలా నీకు కూడా ఇది రేవంత్ రెడ్డి పరిస్థితే ఉండేది. ఈ 2 గవర్నమెంట్లకు కూడా మనం బుద్ధి చెప్పాలి. మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్తే ప్రజల్లోకి వెళ్ళి నేను నిలబడుతున్నా వార్డు మెంబర్కి, నేను నిలబడుతున్నా సర్పంచ్కి, నేను నిలబడుతున్నా ఎంపీటీస్కి, నేను నిలబడుతున్నా జెడ్పీటీస్కి, నేను నిలబడుతున్నా కౌన్సిలర్కి అని చెప్పేసి పోతే మంచి రిజల్ట్ ఉంటుందని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారాలు తెలియజేస్తూ గత నెల 7 తారీఖు నుంచి కూడా ఈ నెల 14 తారీఖు వరకు భారతీయ జనతా పార్టీ యొక్క మండల స్థాయిలో ప్రశిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ ప్రశిక్షణలో మండల స్థాయిలో మండల కార్యవర్గం, బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకులు ఈ యొక్క ప్రశిక్షణ వర్గంలో పార్టిసిపేట్ అవుతారు. ముఖ్యంగా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి కొత్త కమిటీలు ఏర్పడ్డ తర్వాత ప్రతి కార్యకర్త కూడా కొత్త వాళ్ళు పార్టీలోకి వస్తుంటారు. కాబట్టి ప్రశిక్షణ తరగతులు నిర్వహించడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో గతంలో మిడిజిల్ ప్రాంతంలో ఒక 4 మండలాలు, ఇక్కడ మిగతా ఇంకా కొన్ని మండలాలు రేపు కానీ ఎల్లుండి కానీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే దీంట్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో కార్య విస్తరణ, భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక భూమిక, భారతీయ జనతా పార్టీ చరిత్ర, వికాసం అనే అంశాలపైన ప్రతి కార్యకర్తకు అవగాహన ఉండాలనే యొక్క ఉద్దేశంతో సీనియర్ నాయకులు, అవగాహన ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, ఆ యొక్క సబ్జెక్టులో ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి రాష్ట్ర నాయకుల్ని పిలిపించి మార్గదర్శనం చేసే విధంగా ఈ యొక్క ప్రశిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కూడా ఇక్కడ జడ్చర్ల రూరల్, బాల్నగర్, రాజాపూర్, నవపేట మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తల యొక్క ప్రశిక్షణ వర్గంలో పార్టిసిపేట్ కావడానికి వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యంగా ఈ ప్రశిక్షణలో కొన్ని అంశాలపైన కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అనేక అంశాలు సైద్ధాంతికంగా ఉన్నప్పటికీ కూడా ఒక అంశం ఎడ్యుకేషన్స్కి సంబంధించింది. ప్రభుత్వం యొక్క వైఫల్యాలపైన ఎడ్యుకేషన్స్ ఏ విధంగా నిర్వహించాలి, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక నిధులు రాష్ట్రంలోకి వస్తున్న సందర్భంలో వాటిని ఏ విధంగా ప్రజలకు తెలియజేయాలి అనే యొక్క ఉద్దేశంతో ఎడ్యుకేషన్స్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో జడ్చర్ల ప్రాంతంలో రాబోయే కొన్ని రోజుల్లో జడ్చర్ల మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి ఆ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ చైర్మన్ పదవి కైవసం చేసుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రణాళికలు రూపొందించాలి, బూత్ స్థాయిలో పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలి, ప్రతి కార్యకర్తకు కూడా దిశానిర్దేశం చేయడానికి కొన్ని కార్యక్రమాలు, ప్రతి వార్డులో కూడా జెండావిష్కరణ కార్యక్రమాలు, బూత్ కమిటీల పటిష్టత, అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి సరైన నాయకత్వాన్ని ప్రోత్సహించే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో జడ్చర్ల మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు ఉంటున్నాయి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అనేక ఏరియాలో కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ఇస్తున్నప్పటికీ కూడా విలేజ్ టు విలేజ్ మధ్యలో రోడ్స్ అయితేనేమి, చాలా ప్రాంతాల్లో
రోడ్లు పోయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకోని కారణంగా ఒక సర్వే జరుగుతుంది. ఎక్కడెక్కడ రోడ్డు యొక్క పరిస్థితి ప్రజలకు ఇబ్బందికరంగా ఉందో అవన్నీ ఒక ఎజెండాగా తీసుకొని పాదయాత్రలు, అదేవిధంగా ధర్నాలు ఈ ప్రభుత్వ వైఫల్యాలపైన చేయాలనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. రాబోయే కొన్ని రోజులలో ఈ ప్రశిక్షణ వర్గాలు, అదేవిధంగా ఈ మహిళా సాధికారత పైన కొన్ని కార్యక్రమాల తర్వాత ఈ గ్రౌండ్ లెవెల్లో కార్యక్రమాలు, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులపైన ఎడ్యుకేషన్స్ తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి దానిపైన మొత్తం భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఒకతాటిపైకి వచ్చి ఏ ప్రోగ్రాం ఇచ్చినా విజయవంతం చేయడానికి కూడా అందరూ ముందుకు వస్తున్నారు. కాబట్టి రాబోయే కొన్ని రోజులలో అటువంటి ఎడ్యుకేషన్స్ ప్లాన్ చేస్తున్నాం. దానికి కూడా మీ యొక్క సహకారం అవసరం ఉంది. మీరు కూడా దానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రేపు 16వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకొని ఉన్నది. రేపు ఈ మహిళా సాధికార బిల్లుని ప్రవేశపెడుతున్న సందర్భంగా పార్లమెంట్లోని మన ఎంపీ గారు డికే అరుణమ్మ గారి సారథ్యంలో మన మహబూబ్నగర్లోని రేపు సాయంత్రం ఈ పాదయాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఏ పార్టీలకి సంబంధించింది కాదు, అన్ని పార్టీలకు అతీతంగా అందరూ మహిళలు పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలి అని నేను మనవి చేస్తున్నాను. అందరు మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కూడా మనవి చేస్తున్నాను. ఈరోజు చూసినట్టయితే హైదరాబాద్లో హైడ్రా పేరు, హైడ్రా తీసుకొచ్చి కొత్త ఇండ్లు కట్టిస్తామని చెప్పి పక్కన పెట్టి హైడ్రా పేరు మీద దోపిడీ చేసి సామాన్య జనాలను రోడ్డు మీద తోసి ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే దానికి కరెంటు కావాలి, నీళ్లు కావాలి, మున్సిపల్ పర్మిషన్ కావాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే బిల్డింగ్ కడతారు. ఎక్కడైనా ఆ కట్టిన బిల్డింగ్లను ఊళ్ళగొట్టే ముందు ఆలోచన చేయాలి. ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలి, జైల్లో పెట్టాలి. ఆ బిల్డింగు అధికారం లేకుండా కట్టినట్టయితే పంచనామా చేయాలి. వాళ్ళ అందులో ఉండే బెనిఫిషర్లకి సమాన విలువ కూడుకున్న భవనాలు నిర్మించి ఇవ్వాలి. ఇవాళ తెలంగాణలో ఒక భవనం నిర్మిస్తారు, కర్ణాటకలో రావచ్చు, ఆంధ్రకి రావచ్చు, మహారాష్ట్రకి రావచ్చు, బెంగాల్ నుంచి రావచ్చు, జార్ఖండ్ నుంచి రావచ్చు. ఇక్కడ లీగల్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు బిల్డింగ్ కొంటారు. కొన్న తర్వాత వాళ్ళని కిందేస్తే ఆ జనాలు ఏమైపోతారు? ఈ లోకల్లో ఉండ ఎక్కడో అద్దెక్కడో అమ్మి అపార్ట్మెంట్కి ఉన్న వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న ఇల్లు నిర్మించుకున్నారు. వాళ్ళందరూ ఇవాళ రోడ్డు మీద పడి బోర్న మొత్తుకుంటా ఉన్నారు. ఇవన్నీ కనిపిస్తలేవు. మన కేరళ సీఎం చెప్పిండు, నువ్వు వచ్చి ఇక్కడ చెప్తా ఉన్నావు, నీ దగ్గర ఏం చేస్తున్నావు చూడండి. ఇలా ఉద్యోగస్తులు 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు పెట్టుకున్న బెనిఫిషియర్ డబ్బులను కూడా గవర్నమెంట్ వాడుకొని సిగ్గు లేకుండా మాట్లాడుతుందని చెప్పేసి కేరళ సీఎం కూడా మాట్లాడడం జరిగింది. అది గమనిస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళకు పెన్షన్ డబ్బులు ఇవ్వు, రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వు, హైడ్రాలో కూలిపోతున్న వారికి న్యాయం చేయండి. ఇలా మూసి ఒకటి తీసుకున్నారు. మూసి ఎప్పుడు తీసుకోవాలి? రాష్ట్రం మొత్తం సస్యశ్యామలమైనగా ఆ మూసి దిక్కు మళ్ళాలి. మూసికి లక్షల కోట్లు కేటాయిస్తూ ఉన్నారు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళకు బయట వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చేసి 20% 25% మీ సొంతంగా అందులో షేరింగ్ పెట్టేసి కంపెనీలు ఓపెన్ చేసి పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇవన్నిటి కూడా ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర వచ్చినాయని చెప్పేసి తెలియజేస్తాం. మధ్యాహ్నానికి భోజనం ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. దాంట్లో ఇంకా మనం ఎక్కువ పార్టిసిపేట్ చేసి ఈరోజు సంఖ్య తగ్గిందని నేను అనుకుంటున్నాను. అది చాలా ముఖ్యమైన కానీ అమృతం దాకా పనిచేసి 120 సంవత్సరాలు బతుకొచ్చని చెప్తా ఉన్నారు. ఎంత విడ్డూరం అనేది. అసలు ఎమ్మెల్యే చేసి దేనికోసం చేశాం? మార్పు. గత ప్రభుత్వం చేస్తున్న అవినీతి చూసి, కేసీఆర్ ఒంటెత్తు పోగడం చూసి, ఫామ్ హౌస్ రాజకీయం చూసి, కుటుంబ వ్యవస్థ చూసి ఇవాళ ఆయన వద్దనుకొని ప్రజలు ఈయనకు పక్కన కడితే ఈయనేం చేస్తున్నారంటే ఇదే పని చేస్తాడు. సార్ అమ్ముదాం, తర్వాత భూములు కబ్జా చేద్దాం, బావిలో దుంకుదాం, బావిలలో దుంకుదాం, ఇవి నేర్పుతాడు పిల్లలకు. అది కాదు నేర్పాల్సింది. ఇలా ఎండాకాలం వస్తే, స్కూల్ సెలవులు వస్తే చాలా మంది విద్యార్థులు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు నీటి గుంటల్లో, బావులలో, చెరువులలో పడి చనిపోతా ఉన్నారు ఈత రాక. దానికోసం ఏర్పాటు చేయి, స్విమ్మింగ్ పూల్ కట్టు, ట్రైనింగ్ ఇవ్వు. ప్రతి మండల హెడ్‌క్వార్టర్లో
కాన్సెప్ట్ హెడ్కోటర్లో ఒక 10-15 స్విమ్మింగ్ పూల్ కట్టి నీ పేరు. అయితే ఆనంద్ గారి ఊరికి వెళ్ళాను మొన్న, రంగారెడ్డి కూడా వెళ్ళా. ఆయన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆనంద్ ఏమని చెప్పాడంటే, మా ఊరికి నిధులు వచ్చినాయన్నా, కొబ్బరిగా కొట్టాలంటే బార్నగర్లో పోస్టర్ రిలీజ్ చేసి వస్తా కొబ్బరికాయ కొట్టి ఎంపీ నిధుల గురించి మాట్లాడి వచ్చిన, అంతే. ఇంకో మాట మాట్లాడలే. అది కూడా పర్మిషన్ తీసుకొని పోయినా పద్ధతిగా కొబ్బరికాయ కొట్టేస్తే నా విలేజ్ నుంచి ఎట్లా కొబ్బరికాయ కొడతానని అంటారు. నేను పాకిస్తాన్ ఉన్నా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నా, నేను ఈ ప్రాంతవాసినే, పక్కన లోకల్. నేను కూడా కొబ్బరికాయ కొట్టడం తప్ప నువ్వు చేయబడింది, నువ్వే కొబ్బరికాయ కొట్టు. ఇలా ఎస్సీ కాలనీ చూస్తే రోడ్లు లేవు. ఇది మోసమే కదా. ఇప్పుడు ఆ వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చుకోకపోతే మోసమే కదా. మోసం చేసిన ఏం చేస్తారు, కేసులు పెట్టాలి. కేసులు రికార్డ్ చేయమని చెప్పేసి ధర్నాలు చేయాలి. మనం ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ పోయి కలిసికట్టుగా పనిచేస్తే, ఇలా హనుమాన్ శోభయాత్ర తీస్తే ఆ రోజు నేను రావడం జరిగింది. శోభయాత్రలో భాగంగా రామాలయం దాకా వచ్చినాం. అక్కడ కూర్చున్న మన హిందూ సోదరులకు చాలా మంది ఏమన్నారంటే, భారతీయ జనతా పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది, అందరూ బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు, కానీ లీడర్ అనే వాళ్ళు ఎవరు సరిగా లేరు లోకల్ అని చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ పాతగా ఉన్నారు కదా, ఎలుకలు తింటా ఉన్నాయి, కుక్కలు తింటా ఉన్నాయి శవాలు. మరి ఈయన ఏం చేయాలి మనం? ఇవన్నీ కూడా మనం చర్చించాలి. ప్రతి ఊరికి వెళ్ళి ఇదే చెప్తా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళి ఇదే చెప్తా ఉన్నారు. మరి మనకు ఎంతమంది సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇలా విశ్వ పరిషత్ సపోర్ట్ చేస్తా ఉంది, ఏబీపీ సపోర్ట్ చేస్తా ఉంది, మన గురూజీలు సపోర్ట్ చేస్తా ఉన్నారు, బ్రాహ్మణ్ సపోర్ట్ చేస్తారు, వైశ్యాలు అందరూ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారు. మరి మనం ఎందుకు ముందుకు రావద్దు? మన మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థి ఒకరిని, మంచి గట్టి వ్యక్తిని, మంచి పేరున్న వ్యక్తిని, అన్ని రకాల అనుకూల వ్యక్తిని మనం సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత 27 వార్డులలో కూడా రిజర్వేషన్ ఏదైనా రాని ఫస్ట్ మనం హార్డ్ వర్క్ చేయాలి. చేసి ఇప్పుడు ఇక్కడ హార్డ్ వర్క్ మనం ఒకటో నెంబర్ వార్డులో నేను హార్డ్ వర్క్ చేస్తాను. నాకు ఇక్కడ టికెట్ అవకాశం. స్కూల్ టీచర్స్కి ఏమైనా వ్యతిరేకమా? మన భూమి మీద ఎవరైనా బతకొచ్చు, పద్ధతిగా బతుకుని చెప్తా ఉన్నాం అంతే. ఏ ముస్లింలు మనం పొమ్మని చెప్పలే, ఏ క్రిస్టియన్స్ కూడా పొమ్మని చెప్పలే. ఎవరి గౌరవాలకు ఉండాలని చెప్తా ఉన్నాం, అందరూ పద్ధతిగా బతకాలని చెప్తా ఉన్నాం. ఇలా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు చెప్తా ఉన్నారు, ఇక్కడ బీజేపీ పార్టీ వస్తే మటన్ బంద్ అవుతుంది, చికెన్ బంద్ అవుతుంది, ఫిష్ బంద్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉంటాం. ఇప్పుడున్న రాష్ట్రాలు 21 రాష్ట్రాలలో బీజేపీ పార్టీ పరిపాలిస్తూ ఉంది. అక్కడ మటన్, చికెన్, ఫిష్ బంద్ అయిందా? అంటే అమాయక జనాలు నమ్మాలని చెప్పేసి ఇవన్నీ చెప్తా ఉంటాం. అప్పుల కుంపటిగా తయారైంది. వీళ్ళు ఎవరైనా అడిగితే అప్పిచ్చే పరిస్థితి లేదు. అప్పు తెచ్చడానికి మిత్తికి మిత్తి కట్టడానికి మళ్ళీ అప్పు చేస్తా ఉన్నారు. మన సీఎం గారు చెప్పారు, అక్షరాల నిజం. మరి అభివృద్ధి ఎలా చేస్తాము? మీకు వనరులు ఎలా వస్తాయి? ఇంకొక సబ్జెక్ట్ చెప్తాను. ఇవాళ మైనింగ్, భూమి మీద కనిపించేదంతా ఒకటైతే భూమి లోపల ఉండేది మైనింగ్. ఆ మైనింగ్ గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. ఇలా ఒక ఇల్లు కట్టాలంటే కంకర కావాలి, ఇటుక కావాలి, ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, స్టీల్ కావాలి. ఇవన్నీ కూడా మైనింగ్ అనే ఒక శాఖ ఉంటుంది, దానికి ఒక మంత్రి ఉంటాడు, వాళ్ళు నిద్రపోతా ఉన్నారు. ఇలా సీఎం కుటుంబానికి మైనింగ్ కావాలి, ఉప ముఖ్యమంత్రి కుటుంబానికి మాత్రమే మైనింగ్ కావాలి, ఇంకెవరికి మైనింగ్ పర్మిషన్ వద్దు. 250 క్రషర్లు ఉంటే మన దగ్గర 156 క్రషర్లు మూతపడ్డాయి మన తెలంగాణ. కంకర బంద్. ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్న కాడ నాకు వచ్చి కలవాలి, నేను అడిగినంత ఇవ్వాలి, నాకు పార్ట్నర్షిప్ ఇవ్వాలి, క్రషర్లు బంద్ చేయాలి అని చెప్పి తెలుస్తా ఉన్నాను. అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి, పోయినాయి, ఫెయిల్ అయిన గవర్నమెంట్లు ఉన్నాయి, సుపరిపాలన చేసిన గవర్నమెంట్లు ఉన్నాయి. ఎవరు కూడా ఒక ఇంత బోల్డ్ స్టెప్ తీసుకునేలాగా ఎవరు కూడా ప్రతిపాదన చేయలేదు. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. మహిళా సాధికారిక బిల్లు అనేది
మన రేపు 16 తారీఖు పార్లమెంట్లోని ప్రవేశపెడుతున్నారు. పోతులూరి వీరబ్రహ్మణ్ గారు ఇంతకుముందు చెప్పినట్టు నిద్ర లేచింది మహిళా లోకం అన్నట్టు ఆ మాటని నిజం చేస్తూ మహిళలు ఈరోజు ఇంటినే కాకుండా ఇంటిని ఎంత సమర్థవంతంగా నడుపుతారో మన దేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ కూడా అంతే సమర్థవంతంగా నడపగలరు అని ఒకే ఒక్క మంచి ఆలోచనతోని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ బిల్లు అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ బిల్లుకి అందరూ అంటే నాకు తెలిసి చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు అందరూ కూడా వాళ్ళ అంగీకారం తెలుపుతారని అనుకుంటున్నాను. ఈ బిల్లుకి ఎవరైతే అంగీకారం తెలుపరో వాళ్ళు మాత్రం అవివేకులనే అనాలి. ఇంటిని ఎంత సమర్థవంతంగా ఒక ఆడది నడుపుతుందో దేశాన్ని, రాష్ట్రాన్ని అంతే సమర్థవంతంగా నడపగలదు. ఈరోజు మహిళలు వంటింటికి ఒక్కటికే పరిమితం కాకుండా పంచాయతీ టు పార్లమెంట్ మహిళా సాధికారత అనేది ఉండాలి అని చెప్పి ఒక గొప్ప ఆలోచనతోని నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఇనిషియేటివ్ ఇది. వెనకటికి చాలా గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి, ఎవరు చేయలేనిది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆ చారిత్రాత్మక ఘట్టం ఎలాంటిది అని అంటే వెనకటికి ఆర్టికల్ 370 ట్రిపుల్ తలాక్ మన ఇలాంటివి ఎంత ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లు ఎంత ప్రాధాన్యత పుంజుకున్నాయో, ఎంత జనాదరణ పొందాయో ఈ మహిళా సాధికారత బిల్లు కూడా అంతే జనాదరణ పొంది అంతే సక్సెస్ఫుల్గా అవుతుంది, అంతే ఇదిగా పాస్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మీరు ఇంకొక విషయం గమనించినట్టయితే తెలంగాణలో ఉన్న ఒకే ఒక మహిళా ఎంపీ మన మహబూబ్ నగర్లో డికే అరుణమ్మ గారు. అటు కాంగ్రెస్ వాళ్ళకైనా సరే, ఇటు మన భారతీయ జనతా పార్టీ ఎంపీలకైనా సరే ఉన్న ఒకే ఒక మహిళా ఎంపీ మన మహబూబ్ నగర్ డికే అరుణమ్మ గారు. ఆవిడ పాటలో నడిచి జడ్చర్లలో కూడా అవకాశం వస్తే మహిళలకి జడ్చర్లలో కూడా 100% కాంగ్రెస్కి కానీ టీఆర్ఎస్కి కానీ ధీటుగా కొట్లాడి మహిళ ఏమైనా తలుచుకుంటే ఏమైనా చేయగలదు అని నిరూపించాలి అని నేను ఒక ఇనిషియేటివ్ అని అనుకుంటున్నాను. ఒకవేళ అవకాశం వస్తే జడ్చర్ల నియోజకవర్గంలో కూడా కాషాయ జెండా ఎగరవేస్తాం 100% ఈ బిల్లుతోటి అని నేను ముగిస్తున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మన జడ్చర్ల మండలంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ప్రధానంగా జరిగింది. దీంట్లో 4 మండలాలు పాల్గొనడం జరిగింది. అదే రకంగా రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేస్తున్న మోసాలు, టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల నుండి ప్రజలను తప్పుదో పట్టించి ఆశలు చూపించి చేతులెత్తేసి మాతోటి కాదని చెప్పేసి అప్పుల కుంపటి చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతోటి టీఆర్ఎస్ వైఫల్యాల మీద ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేది. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలోనే అంతమైపోతుంది. ఇలా ఎక్కడ చూసినా అవినీతి, ఏడ చూసినా అబద్ధాలు, ఎక్కడ చూసినా బూతులు, ఏడ చూసినా అభివృద్ధి లేదు. ఎక్కడ కూడా వీళ్ళు తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదు. మన ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే ఎలక్షన్ల ముందర వాగ్దానాలు లెక్కలైనా ఇచ్చుకుంటూ పోయిండు. ప్రతి ఊరికి 2 గుళ్ళు కట్టిస్తా, అభివృద్ధి చేస్తా, రోడ్లు లేక రోడ్లు వేస్తా, ఇండ్లు లేని దగ్గర ఇండ్లు కట్టిస్తా అన్నీ చెప్పేసి అలా ఆయన సారబాటల గురించి చెప్తా ఉన్నారు. సిగ్గేస్తూ ఉంది. వాళ్ళు ప్రజలు చెప్తా ఉన్నారు, బయట ఎన్నో దిక్కులకి ఫోన్ చేస్తారు, ఏమైనా మీ ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడుతుందని చెప్పేసి. 119 మంది ఎమ్మెల్యేలలో మన ఎమ్మెల్యే గారు వెరైటీ ఎమ్మెల్యే అని పేరు పెట్టింది. రోజు ఒక సంచలనం ఉండాలి, ఆయనకు రోజు ఒక గొప్పతనం ఉండాలనుకుంటున్నాను. కానీ అది సిగ్గుసేట్ అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ప్రజలకు దిశానిర్దేశం ఎట్లా ఉండాలంటే భావితరాలకు పనికొచ్చే విధంగా నువ్వు చేయాలి. అది పక్కన పెట్టేసి అలా సారదాగండి 100,000 బతారు, అన్నీ అబద్ధాలు. ఇసుక గురించి మాట్లాడినావు, ఒక గంప ఇసుక ఎక్కడ తరలిపోతే నేను వచ్చి ఆపుతున్నావు. ఇక టిప్పర్ల కొద్ది ఇసుక 1000 టిప్పర్ తరలిపోతూ ఉంది. సామాన్యమైన రైతులు ఎవరైనా చిన్న సన్నకారు ఎవరైనా చిన్న కంపౌండ్ వాళ్ళు పెట్టుకోవాలంటే
ఒక ఇల్లు కట్టుకోవాలంటే, ఒక బాత్రూమ్ కట్టుకోవాలంటే, ఎక్కడైనా ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు వచ్చి ఆపి కేసులు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నాము? ఇదేనా నీ పరిపాలన? దీని మీద ఉద్యమం చేస్తాం, నిలదీస్తాం, రాస్తారోకాలు చేస్తాం, పాదయాత్రలు కూడా చేయబోతున్నాం. ఇలా 2 ప్రభుత్వాలు కూడా గతంలో నడిచినాయి. మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ మాత్రమే దీన్ని సరిదిద్దగలదు. మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఎన్నో మాయమాటలు చెప్పి, ఎన్నో అబద్ధాలు చెప్పి, ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి ఇవాళ నాతో అయితలేదని చెప్తా ఉన్నావు. నేను ఇదే మీడియా మిత్రుల దగ్గరికి వచ్చి నీకు ఒక సూచన చేస్తా ఉన్నా. సీఎం గారు, నేను సీఎం పదవి అంటే ఏమో అనుకున్నా కానీ ఇంత ఇబ్బందికరంగా ఉంటుందని అనుకోలేదు, ఇంత ముళ్ళ కిరీటమని అనుకోలేదని చెప్పేసి, సారీ నేను తప్పైందని చెప్పేసి, నేను ఈ వాగ్దానాలు ఇచ్చినా క్షమించండి అని చెప్పేసి ఒక మాట చెప్పినట్టయితే మన తెలంగాణ ప్రజలందరూ నేను క్షమిస్తారు. అభివృద్ధి మీద దృష్టి పెట్టు. ఇవాళ సెక్రటరీలో ఏం జరుగుతూ ఉంది, కలెక్టర్ ఆఫీస్లో ఏం జరుగుతూ ఉంది? మార్పు మార్పు అని చెప్పినావు. ఏం మార్పు వచ్చింది? ఇలా ఒక మండలంలో ఒక వైన్ షాప్ ఉంటే వాళ్ళు 2 చేసినావు. ఇది మార్పా? ప్రతి విలేజ్లో 10 దుకాణాలు ఉంటే 10 దుకాణాల్లో ఇవాళ మందు అమ్ముతూ ఉన్నారు, సరాయి అమ్ముతూ ఉన్నారు, లిక్కర్ అమ్ముతూ ఉన్నారు, బీర్లు అమ్ముతూ ఉన్నారు. యువత మొత్తం తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. యువతను ఇలా కళ్ళు తెరవండి, ప్రజాపాలన వైపు చూడండి. పేర్లేమో గొప్ప గొప్ప చెప్తా ఉన్నారు, చేసే పనులేమో శూన్యం. ఈరోజు సామాన్యమైన రైతులకు, సామాన్య జనాలకు ఎంత ఇబ్బంది కలుగుతుందో అందరు గమనిస్తూ ఉన్నారు. ఇలా మొన్న పోయి కేరళలో చెప్తా ఉన్నావు, ఇక్కడ పెద్ద అభివృద్ధి చేసేసినా మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పక్కన చేస్తామని. ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో మీరందరూ గమనించాలి. ఇవాళ బీజేపీ పరిపాలిత ప్రాంతాలు ముందుకెళ్తా ఉన్నాయి, అభివృద్ధి వైపు చూస్తూ ఉన్నాయి. మీరేం చేస్తూ ఉన్నారు? ఇచ్చుకో, పుచ్చుకో, దంచుకో, దొరికినంత దాచుకో. ఇది పాటిస్తారు మీరు. అయితే ఉదండపూర్లో కానీ, రాజపూర్ మండలంలో కానీ పోలీసులు వీళ్ళకు ఏజెంట్లుగా పనిచేస్తూ ఉన్నారు. ఇలా ఫిల్టర్ ఇసుకలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. మార్పులో ఏమొచ్చిందంటే ఇందాక చెప్పాను, వైన్ షాపులు, ఫిల్టర్ ఇసుకలు, ఇసుక దోపిడీ, తిప్పర్ల కొద్దీ ఇసుక తరలిపోతూ ఉంది. పోలీసులు చెప్తే ఎమ్మెల్యేకు జీతగాళ్ళలాగా పనిచేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. ఇలా అభివృద్ధి అంటే ఏంటి? నువ్వు అసలు ఏమి సందేశాన్ని ఇస్తున్నావు? అన్ని అవినీతి కూరుకుపోయింది. ఇలా గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ధరణి పేరు పెట్టింది, ఇవాళ మీరు భూభారతి పెట్టారు, పేరు మార్చిర్రు, అవినీతి డబల్ చేసిర్రు. ఇవాళ సామాన్య రైతులు ఎవరైనా ఎంఆర్ ఆఫీస్కి పోయి పాస్బుక్ మిస్ అయినా సర్వే నెంబర్ ఏదని చెప్తే పెండింగ్ అని చెప్పి తిప్పుకొని వాళ్ళని నట్టేయటం ముంచి వాళ్ళ చెప్పులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ వ్యవస్థ మీద దృష్టి పెట్టాలని చెప్పేసి తెలియజేస్తాం. ఉంటే డిప్యూటీకి రాండి, మాట్లాడదాం. ఎవరైనా తప్పు పడితే రాండి, నేను సమాధానం చెప్తా, ప్రూఫ్తో పాటు చూపిస్తా. ఇవాళ సెక్రటరియట్లో ఆర్థిక శాఖలో ఎంత అవినీతి జరుగుతూ ఉన్నది. ఒక చిన్న పని చేసే పాపాన పోతలేరు మీరు. పాదయాత్ర చేసాం, రోడ్లు బాగాలేవని చెప్పేసి, మండలం నుంచి జిల్లా కోనికే రోడ్లు లేవు, మట్టి రోడ్లు, గుంతల రోడ్లు. మొన్న చూస్తే మన దగ్గర గంగాపురం నుంచి లింగంపేట వెళ్తూ ఉంటే మొత్తం మట్టి కంకర తెలి రైతులు, చిన్న చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు ఇబ్బంది పడతారు. యాక్సిడెంట్లో చచ్చిపోతారు, కింద పడతారు, తలలు పగిలిపోయి హాస్పిటల్ చేస్తావు. దాని మీద దృష్టి లేదు నీకు. సార మీద మాట్లాడుతూ ఉన్నావు. మానుకోయిగా తెలుగుగా మాట్లాడుంటే అందరు క్షమిస్తారు, ఆడికి బంద్ చేయి. ఇక ముందు పరిపాలన మీద దృష్టి పెట్టు. మీ 2 గవర్నమెంట్లకు కూడా గతంలో జరిగిన గవర్నమెంట్లకు బుద్ధి చెప్పి రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీని జడ్చర్లలో మున్సిపాలిటీ మీద బీజేపీ జెండా ఎగరడం ఖాయమని తెలియజేస్తా ఉన్నా. రేపు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా అంతటా కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. బీజేపీ కార్యకర్తలకు అందరూ కూడా నేను సూచన చేయడం జరిగింది. ప్రతి కుటుంబంకి వెళ్ళండి, ప్రతి ఓటర్ని కలవండి, ప్రభుత్వం చేస్తున్న అవినీతి మీద చెప్పండి, వాగ్దానాల మీద మాట్లాడని చెప్పడం జరిగింది. రేపటి నుంచి మేము కార్యాచరణ చేపడతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ గవర్నమెంట్కి బుద్ధి చెప్పి మా అమ్మల్ని మేము రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.